సో వ్యవసాయ ఉత్పాదకాలు, ఇది మనం మాట్లాడుకునే ఫస్ట్ నిర్వచనం. వ్యవసాయ ఉత్పాదకాలు, ఓకేనా. పంటలను పండించడానికి ఉపయోగించే మాధ్యమికాలనే వ్యవసాయ ఉత్పాదకాలు అంటాం, ఓకేనా. పంటలను పండించడానికి అంటే పంట పండించడానికి, అలానే పంట పండడానికి కూడా, పంట పండడానికి ఈ రెండు కారణాలు, దీంతో ఈ వ్యవసాయ ఉత్పాదకాలు అనేవి ముడిపడి ఉంటుంది. పంటలను పండించడానికి అలానే పంట పండడానికి ఉపయోగించే మాధ్యమికాలనే మనం వ్యవసాయ ఉత్పాదకాలు అని చెప్పేసి అంటాం, ఓకేనా. వ్యవసాయ ఉత్పాదకాలు అంటే పంట పండించడానికి అలానే పంట పండడానికి ఉపయోగించే మాధ్యమికాలనే మనం వ్యవసాయ ఉత్పాదకాలు అని చెప్పేసి నిర్వచిస్తాం, ఓకేనా. అసలు ఈ వ్యవసాయ ఉత్పాదకాలకి మనకి ఎగ్జాంపుల్ ఏంటి? వ్యవసాయ ఉత్పాదకాలు అంటే మనకి ఎగ్జాంపుల్స్ ఏమేమి వస్తాయి దీనిలో అంటే, దీనిలో ఏమేమి వస్తాయంటే, భూమి ఉంటేనే అసలు మనం వ్యవసాయం అనేది పండిస్తాం. భూమి లేకపోతే మనకి మెయిన్గా ఈ వ్యవసాయం అనేది పండించలేము, ఓకేనా. మనకు మెయిన్ సోర్స్ ఏంటంటే ఇక్కడ భూమి. తర్వాత మనం భూమిలో ఏమేమి వస్తాం, తర్వాత పంట పండడానికి విత్తనాలు. ఇక్కడ నేను ఇందాక రెండు చెప్పాను మీకు. ఏంటి అంటే పంట పండడానికి ఈ భూమి అవసరం, ఓకేనా. పంట పండించడానికి విత్తనాలు అవసరం, ఓకేనా. అలానే సరే ఈ భూమి విత్తనాలు ఉంటేనే సరిపోతుందా ఈ వ్యవసాయానికి అంటే ఎరువులు, ఓకేనా. ఎరువులు కూడా అవసరం మనకి, ఎరువులు, ఓకేనా. అలానే సరే ఎరువులు వేస్తాం, సో భూమి విత్తనాలు ఎరువులతోనే సరిపోతుందంటే కాదు. క్రిమి సంహారక, ఓకేనా, క్రిమి సంహారక మందులు, క్రిమి సంహారక మందులు కూడా అవసరం. అంటే పురుగు మందులు అన్నమాట. మనం పొలాలు వేస్తాం కదా, క్రిమి సంహారక మందులు కూడా అవసరం. అలానే వ్యవసాయ యంత్రాలు, వ్యవసాయ యంత్రాలు, అలానే పనిముట్లు, వ్యవసాయ పనిముట్లు ఇవి మనకి మెయిన్గా అవసరం అవుతుంది. అంటే ఏంటి ఇక్కడ భూమి, విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందులు, వ్యవసాయ యంత్రాలు, పనిముట్లు ఇవన్నీ కూడా ఈ వ్యవసాయ ఉత్పాదకాల కిందే వస్తాయి. అంటే పంటను పండించడానికి ఉపయోగించే మాధ్యమికాలు అన్నమాట ఇవన్నీ. ఇక్కడ మనకి భూమి తెలుసు, విత్తనాలు తెలుసు, ఎరువులు ఏమేమి వాడతారో కూడా మనకు అవగాహన ఉంది.
క్రిమి సంహారక మందులు అంటే పురుగు మందులు వాడతారు. వ్యవసాయ యంత్రాలు, పనిముట్లు. వ్యవసాయ యంత్రాలు, పనిముట్లు మనకి చాలా వచ్చాయి. పారిశ్రామిక విధానం తర్వాత మనకి చాలా వచ్చాయి. ఏమేమి వచ్చాయి? పత్తి తీసే యంత్రాలు వచ్చాయి, ఓకేనా. కోతలు కోసే యంత్రాలు వచ్చాయి. అలానే నీటిని స్ప్రే చేసే యంత్రాలు వచ్చాయి, వాటర్ని స్ప్రే చేసే యంత్రాలు వచ్చాయి. అలానే ఇక్కడ మనం మాట్లాడుకున్నాం క్రిమి సంహారక మందులు అని చెప్పేసి. ఈ క్రిమి సంహారక మందుల్ని స్ప్రే చేసేవి కూడా వచ్చినాయి. అలానే యంత్రాలు, పెద్ద పెద్ద యంత్రాలు వచ్చాయి. విత్తనాలు నాటే యంత్రాలు వచ్చాయి. ఇక్కడ విత్తనాలు అని చెప్పేసి అనుకున్నాం, ఈ విత్తనాలు నాటే యంత్రాలు కూడా వచ్చాయి. అలానే ఇక్కడ భూమి అని చెప్పేసి అనుకున్నాం, ఈ భూమిని దుక్కి దున్నే యంత్రాలు కూడా వచ్చాయి, ఓకేనా. అలానే ఈ యొక్క భూమిని అంటే ఈ భూమిని దున్నే యంత్రాలు ఏదైతే ఉన్నాయో అవి ఏవేంటి? రెక్క నాగలి అంటాం, అలానే పల్లెపు నాగలి అని చెప్పేసి అంటాం, అలానే భ్రమణ నాగలి అని చెప్పేసి అంటాం, అలానే పల్లెపు గొర్రు అని చెప్పేసి అంటాం, ఓకేనా. ఇవన్నీ ఉంటాయి. అలానే కలుపు తీసే నాగళ్ళు వచ్చాయి. తర్వాత భూమిని చదును చేసే యంత్రాలు వచ్చాయి. మీకు ప్రెజెంటింగ్ అవ్వబడుతుందా? లేదు సార్. ఏమండి, ఎవరు కూడా ప్రెజెంటింగ్ నొక్కొద్దు. ఇప్పుడు ఎవరు దగ్గర నొక్కాడు అనుకుంటా. మనకి ఇది కూడా యూట్యూబ్లో మనకు వస్తుంది అనమాట, అందుకని చెప్పేసి. ఓకే, ఇప్పుడు కనిపిస్తుందా మీకు? ప్రెజెంటింగ్ అవుతుందా? ఓకే, లేదు సార్, అవ్వట్లేదు. ప్రెజెంటింగ్ అవుతుంది చూడండి ఇప్పుడు. వస్తుంది చూడు, ప్రెజెంటింగ్ అవుతుంది చూడు, మీకు బోర్డు అగపడుతుంది ఇప్పుడు. అనిపిస్తుందా? బోర్డు అనిపిస్తుందా? సార్ కనిపిస్తుంది సార్. చూడండి, ఇక్కడ నేను ఏమేం చెప్పాను? పత్తి తీసే యంత్రాలు వచ్చినాయి, అలానే కోతలు కోసే యంత్రాలు వచ్చాయి, నీటిని స్ప్రే చేసే యంత్రాలు వచ్చాయి, క్రిమి సంహారక మందుల్ని స్ప్రే చేసే యంత్రాలు వచ్చాయి, విత్తనాలు నాటే యంత్రాలు వచ్చాయి, దుక్కి దున్నే యంత్రాలు వచ్చాయి, అలానే రెక్క నాగలి, ఓకేనా, పల్లెపు నాగలి, అలానే భ్రమణ నాగలి, పల్లెపు గొర్రు, ఇలాంటివి దీనిలో ఈ భూమిని దున్నటానికి వచ్చాయి. అలానే కలుపు తీసే నాగళ్ళు వచ్చాయి, భూమిని చదును చేసే యంత్రాలు వచ్చాయి. ఈ విధంగా వచ్చాయి. ఇవన్నీ కూడా మనం చెప్పుకున్నట్లు, ఓకేనా, ఇవన్నీ కూడా వ్యవసాయ ఉత్పాదకలలో వస్తాయన్నమాట, ఓకేనా. వ్యవసాయ ఉత్పాదకాల్లో భాగం. ఉత్పాదకాలకి ఎగ్జాంపుల్స్ ఇవన్నీ, ఓకేనా. వ్యవసాయ ఉత్పాదకాలకి ఎగ్జాంపుల్స్ అన్నమాట ఇవన్నీ. ఇవే కాకుండా మనకి పంట చేతికి వచ్చిన తర్వాత వ్యవసాయ మార్కెట్లు కానీ, అలానే మద్దతు ధరలు కానీ, వ్యవసాయ పరపతి కానీ, ఇవి కూడా ఈ వ్యవసాయ ఉత్పాదకలో భాగమే. ఎందుకంటే అవి కూడా తోడ్పడతాయి కదా వ్యవసాయంలో. అందుకని చెప్పేసి వ్యవసాయ మార్కెట్ కానీ, అలానే మద్దతు ధరలు కానీ, వ్యవసాయ పరపతి కూడా
ఈ వ్యవసాయ ఉత్పాదకతలో భాగంగానే ఉంటాయి. అవి కూడా గుర్తుంచుకోండి. ఓకేనా? వ్యవసాయ ఉత్పాదకాలు ఇవి, వ్యవసాయ ఉత్పాదకాలు. ఓకే, తర్వాత రెండోది ఏంటంటే వ్యవసాయ ఉత్పాదకత. వ్యవసాయ ఉత్పాదకత దీనినే ఏమంటామంటే దిగుబడి అని చెప్పేసి అంటాం. వ్యవసాయ ఉత్పాదకత దిగుబడి అంటాం. అంటే దీన్ని ఎలా నిర్వచించవచ్చు, వ్యవసాయ ఉత్పాదకతని ఎలా నిర్వచించవచ్చు అని చెప్పేసి అంటే, ఓకేనా, ఎలా నిర్వచించవచ్చు అంటే సార్ చూడండి, ఒక సంవత్సర కాలంలో ఒక హెక్టారు లేదా ఒక ఎకరంలో పండిన పంట పరిమాణం అని చెప్పచ్చు. వ్యవసాయ ఉత్పాదకత అంటే ఏంటి? ఒక సంవత్సర కాలంలో, ఏదైనా ఒక సంవత్సర కాలంలో ఒక హెక్టార్లో కానీ లేదా ఒక ఎకరంలో కానీ పండిన పంట పరిమాణాన్నే మనం వ్యవసాయ ఉత్పాదకత అంటాం. మనకే ఒక పొలం ఉందనుకోండి, ఒక హెక్టారు లేదా ఒక ఎకరం ఉంది అంటే ఇక్కడ హెక్టార్ అంటే ఏంటి? ఇందాక నుంచి హెక్టార్ అని చెప్పేసి అన్నాం. హెక్టార్ అంటే ఎంత వస్తుంది పొలం? హెక్టార్ అంటే ఎకరాల్లో 2.47 ఎకరాలు వస్తుంది ఖచ్చితంగా. ఓకేనా? ఒక సంవత్సర కాలంలో ఒక హెక్టారు లేదా ఒక ఎకరంలో ఎంత అయితే పంట పండిద్దో ఆ పంట మొత్తాన్ని, ఆ పరిమాణం, దాన్ని వ్యవసాయ ఉత్పాదకత అంటాం. అంటే ఎంత దిగుబడి అని చెప్పేసి అనమాట అక్కడ. అంటే వ్యవసాయ ఉత్పాదకత అని చెప్పేసి దాన్ని ఎలా నిర్వచించాలంటే ఒక సంవత్సర కాలంలో ఒక హెక్టార్ పొలంలో కానీ లేదా ఒక ఎకరం పొలంలో కానీ వాట్ ఎవర్ ఇట్ మేబీ పండిన పంట పరిమాణాన్నే మనం వ్యవసాయ ఉత్పాదకత అని చెప్పేసి నిర్వచిస్తాం. ఓకేనా? ఇది గుర్తుంచుకోండి. తర్వాత మనకి మూడోది కొద్దాం. మూడోది దానికి వద్దాం. మూడోది ఏంటంటే వ్యవసాయ ఉత్పత్తి. వ్యవసాయ ఉత్పత్తి దీనికి నిర్వచనం ఏంటంటే ఒక సంవత్సర కాలంలో అంటే ఒక 1 ఇయర్లో మొత్తం సాగు విస్తీర్ణంలో నువ్వు ఎంతైతే ఎంత, ఓకేనా, మొత్తం సాగు విస్తీర్ణంలో పండిన మొత్తం ఉత్పత్తి
ఇలా నిర్వచిస్తాం. మీకు ఇక్కడ వ్యవసాయ ఉత్పాదకతకి వ్యవసాయ ఉత్పత్తికి తేడా తెలిసి ఉండాలి. వ్యవసాయ ఉత్పాదకత అంటే 1 హెక్టారు లేదా 1 ఎకరంలో పండిన పంట పరిమాణం అని చెప్పేసి అనుకోవాలి. ఓకేనా? ఒక సంవత్సర కాలంలో 1 హెక్టారు లేదా 1 ఎకరంలో పండిన పంట పరిమాణాన్నే మనం వ్యవసాయ ఉత్పాదకత దిగుబడి అని చెప్పేసి అంటాం. ఓకేనా? అలా కాకుండా మూడోది ఇది వ్యవసాయ ఉత్పత్తి. వ్యవసాయ ఉత్పత్తి అంటే ఏంటంటే ఇక్కడ మొత్తం సాగు విస్తీర్ణంలో మీరు ఎంతైతే పంట 4 ఎకరాలేని 5 ఎకరాలేని సంథింగ్ ఎంతైతే టోటల్గా మొత్తం సాగు విస్తీర్ణంలో పండిన మొత్తం ఉత్పత్తినే వ్యవసాయ ఉత్పత్తి అంటాం. అక్కడ మాత్రం 1 హెక్టారు లేదా 1 ఎకరం. ఓకేనా? అది గుర్తుంచుకోండి, దానికి దీనికి తేడా. ఇక్కడ మొత్తం సాగు విస్తీర్ణంలో పండిన మొత్తం ఉత్పత్తిని వ్యవసాయ ఉత్పత్తి అంటాం. వ్యవసాయ ఉత్పాదకత అంటే 1 సంవత్సర కాలంలో 1 హెక్టారు లేదా 1 ఎకరంలో పండిన పంట పరిమాణాన్ని వ్యవసాయ ఉత్పాదకత అని చెప్పేసి అంటాం. దానికి దీనికి తేడా ఏంటంటే అక్కడ 1 హెక్టారు లేదా 1 ఎకరం, ఇక్కడ మొత్తం సాగు విస్తీర్ణంలో. నువ్వు 10 ఎకరాలు ఇస్తే 10 ఎకరాల సాగు విస్తీర్ణం ఉంటే, నీది 10 ఎకరాలు ఉంటే మొత్తం సాగు విస్తీర్ణంలో పండిన మొత్తం ఉత్పత్తిని వ్యవసాయ ఉత్పత్తి అని చెప్పేసి అంటాం. ఓకేనా? అండ్ తర్వాత ఫోర్త్ వచ్చేసరికి వ్యవసాయ ఉత్పత్తి సహకారం. వ్యవసాయ ఉత్పత్తి సహకారం. వ్యవసాయ ఉత్పత్తి సహకారం. వ్యవసాయ ఉత్పత్తి సహకారం ఇది చూసుకుంటే దీని అర్థం ఏంటంటే దేశంలోని కుటుంబాలకు లేదా ప్రజలకు అవసరమైన ఆహార పదార్థాలని సరఫరా చేయడాన్ని వ్యవసాయ ఉత్పత్తి సహకారం అని చెప్పేసి అంటాం. దేశంలో కుటుంబాలు, ఇది మన ఇండియా అని చెప్పేసి అనుకుంటే ఓకేనా, దీనిలో చాలా కుటుంబాలు ఉంటాయి. ఓకేనా, చాలా కుటుంబాలు ఉంటాయి. ఇవన్నీ కుటుంబాలు అని చెప్పేసి అనుకుంటే ఓకేనా, ఈ ఇండియా మొత్తానికంటే దేశంలో మొత్తం కుటుంబాలకి లేదా ప్రజలకి అవసరమైన ఆహార పదార్థాలని సరఫరా చేయడాన్ని వ్యవసాయ ఉత్పత్తి సహకారం అని చెప్పేసి అంటాం. ఎవరు అందిస్తారు? రైతులు పండిస్తే రైతులు ఈ వ్యవసాయ ఉత్పత్తిని పండిస్తే ఏంది, ఎవరెవరు ఈ రైతుల దగ్గర కొంటారండి? ఒకటి ప్రభుత్వాలు కొంటాయి, అలానే మార్కెట్లు ఏదైతే ప్రైవేట్ మార్కెట్లు ఏదైతే ఉంటాయో ప్రైవేటు వ్యక్తులు కానీ లేకపోతే ఎవరైతే ఉంటారో వాళ్ళు మొత్తం వీళ్ళ దగ్గర కొంటారు. ప్రభుత్వాలు ఓకేనా మార్క్ఫెడ్ అని చెప్పేసి నాఫెడ్ అని చెప్పేసి ఇలాంటి వ్యవస్థలను ఉపయోగించుకొని ప్రభుత్వాలు రైతుల దగ్గర కొంటాయి. సో ఇలా కొనుక్కున్న తర్వాత ప్రభుత్వాలు మళ్ళీ ఈ ప్రజలకి ఏం చేస్తాయి? సంక్షేమ పథకాల ద్వారా కానీ ఓకేనా రాయితీల ద్వారా కానీ ఇలా వీళ్ళకి అందజేస్తాయి ఆ పంటని. అలానే ఈ మార్కెట్లో అమ్మిన పంట ఏదైతే ఉందో ప్రైవేట్ మెంబర్స్ కొనుక్కున్నారనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు? వీళ్ళకి అమ్ముతారు. ఓకేనా, అంటే ఈ ప్రైవేట్ మెంబర్స్ కానీ మార్కెట్లు కానీ ఏం చేస్తాయి?
మార్కెట్లు కానీ ఏం చేస్తే రైతుల దగ్గర కొనుక్కొని తమ వాణిజ్య కార్యకలాపాలను సాగించుకుంటాయి. ఇలా ఈ వ్యవసాయ ఉత్పత్తి సహకారం అని చెప్పేసి దీని యొక్క స్ట్రక్చర్ ఈ విధంగా ఉంటుంది. ఓకేనా. దాని తర్వాత నెక్స్ట్ ఏంటంటే స్థూల ఎన్నోదండి 5 ఫిఫ్త్ది స్థూల సాగు విస్తీర్ణం. స్థూల సాగు విస్తీర్ణం ఎన్నోదండి స్థూల సాగు విస్తీర్ణం. ఓకే, స్థూల సాగు విస్తీర్ణం దీని అర్థం ఏంటో చూద్దాం. స్థూల సాగు విస్తీర్ణం అంటే ఒక సంవత్సర కాలంలో 2 పంటలను, ఓకేనా, 2 పంటలను పండించిన సాగు విస్తీర్ణాన్ని మనం స్థూల సాగు విస్తీర్ణం అంటాం. ఓకేనా, స్థూల సాగు విస్తీర్ణం అంటాం. సాగు అంటే ఏంటి? సాగు ఇక్కడ సాగు అని చెప్పేసి అన్నాం. ఈ సాగు అంటే ఏంటంటే పంట పండించే భూమి ఈ సాగు విస్తీర్ణం. ఓకేనా, సాగు విస్తీర్ణం అంటే పంట పండించే భూమిని మనం పంట పండించడాన్ని సాగు అంటాం యాక్చువల్గా. సో సాగు విస్తీర్ణం అంటే పంట పండించే భూమి. సో ఒక సంవత్సర కాలంలో 2 పంటల్ని, ఓకేనా, ఒక సంవత్సర కాలంలో 2 పంటల్ని పండించిన సాగు విస్తీర్ణం. ఒక సాగు విస్తీర్ణం ఉందనుకోండి, మన పొలమే ఉందనుకోండి, ఆ పొలంలో ఒక సంవత్సరంలో 2 పంటలు పండుతున్నాయి, 2 పంటలు కూడా పండుతున్నాయి. లైక్ మనకి 2 పంటలు అంటే ఏమేమి ఉంటాయి? మనకి ఆంధ్రప్రదేశ్లో ఏమేమి పండిస్తారు? ఒకటి ఖరీఫ్ పండిస్తారు, అలానే రబీ పండిస్తారు. ఈ 2 సాధారణంగా పండిస్తారు ప్రతి రైతు కూడా. సో మన ఆంధ్రప్రదేశ్లో సాధారణంగా ఖరీఫ్ రబీ పంటలు పండిస్తారు. ఈ ఖరీఫ్ రబీ 2 సాగులు కూడా మన పొలంలో పండించగలిగితే మన పొలాన్ని స్థూల సాగు విస్తీర్ణం అని చెప్పేసి అంటాం. ఒక సంవత్సర కాలంలో 2 పంటలను పండించిన సాగు విస్తీర్ణాన్నే స్థూల సాగు విస్తీర్ణం అని చెప్పేసి అంటాం. అది గుర్తుంచుకోండి. ఒక సంవత్సర కాలంలో 2 పంటలను పండించిన ఒక సాగు విస్తీర్ణాన్నే స్థూల సాగు విస్తీర్ణం అని చెప్పేసి అంటాం. ఓకేనా, ఖరీఫ్ రబీ మన ఆంధ్రప్రదేశ్లో పండుతాయి. ఈ 2 పంటలు కూడా పండిస్తే అటువంటి సాగు విస్తీర్ణాన్ని స్థూల సాగు విస్తీర్ణం అని చెప్పుకోవచ్చు. ఓకేనా. అలానే నెక్స్ట్ వచ్చేసి మనకి 6వ నిర్వచనం ఏందో చూద్దాం. నికర సాగు విస్తీర్ణం. నికర సాగు విస్తీర్ణం. నికర సాగు విస్తీర్ణం ఇక్కడ ఏంటంటే ఇందాకల స్థూల అయిపోయింది, ఇప్పుడు నికర. ఓకేనా, నికర ఇక్కడ ఏంటంటే ఒక సంవత్సర కాలంలో ఒకే పంట, ఒక సంవత్సర కాలంలో ఒకే పంటను సాగు చేసే, ఓకేనా, సాగు చేసే విస్తీర్ణం.
సాగు చేసే విస్తీర్ణం అంటే భూ విస్తీర్ణం, సాగు చేసే భూ విస్తీర్ణం. దీన్ని మనం నికర సాగు విస్తీర్ణం అని చెప్పేసి అంటాం. ఒక సంవత్సర కాలంలో ఒక పంటను మాత్రమే సాగు చేసే విస్తీర్ణాన్ని నికర సాగు విస్తీర్ణం అని చెప్పేసి అంటాం. ఓకేనా? అంటే ఎయిదర్ ఖరీఫ్ కానీ ఆర్ రబీ కానీ, వీటిలో ఏదో ఒక పంట ఒక సంవత్సర కాలంలో ఒక పంట మాత్రమే సాగు చేసే విస్తీర్ణాన్ని నికర సాగు విస్తీర్ణం అని చెప్పేసి అంటాం. అండ్ దాని తర్వాత మనకి నెక్స్ట్ వచ్చేసి 7వది స్థూల నీటిపారుదల సాగు విస్తీర్ణం. స్థూల నీటిపారుదల సాగు విస్తీర్ణం. స్థూల నీటిపారుదల సాగు విస్తీర్ణం. దీని అర్థం ఏంటో చూద్దాం. ఇందాకలా మనం స్థూల సాగు విస్తీర్ణం అని చెప్పేసి అంటే పంటల గురించి మాట్లాడుకున్నాం. ఓకేనా? ఇప్పుడు ఆ పంటలకి నీటిపారుదల ఆధారంగా నిర్వచిద్దాం. దీన్ని స్థూల నీటిపారుదల సాగు విస్తీర్ణం అంటే నిర్వచిద్దాం. ఒక సంవత్సర కాలంలో రెండు పంటలకి, ఓకేనా, రెండు పంటలకి నీటిపారుదల, ఓకేనా, నీటిపారుదల సౌకర్యాలు గల సాగు విస్తీర్ణాన్ని మనం స్థూల నీటిపారుదల సాగు విస్తీర్ణం అంటాం. ఓకేనా? ఇది మన పొలం. ఇక్కడ యాక్చువల్గా మనకి మన పొలం పక్కనే కొంచెం దూరంలో కాలువ ఒకటి ఉంది. ఓకేనా? అయితే మన పంట పొలానికి సాగర్ కాలువ సంథింగ్ ఏదో కాలువ ఒకటి ఉందంటే దీని నుంచి మనకి నీరు అందుతుంది. ఓకేనా? ఈ యొక్క డ్యాముల ద్వారా దాదాపుగా రెండు పంటలకు అందించే బాధ్యత ఉంటుంది ప్రభుత్వానికి. సో రెండు పంటలకు కూడా అందిస్తారు. ఓకేనా? రెండు పంటలకు కూడా అందిస్తారు. సో ఈ విధంగా మనకి ఒక సంవత్సర కాలంలో రెండు పంటలకు కూడా నీటిపారుదల సౌకర్యాలు గల సాగు విస్తీర్ణాన్ని మనం స్థూల నీటిపారుదల సాగు విస్తీర్ణం అని చెప్పేసి అంటాం. అంటే రెండు పంటలకి నీటిపారుదల సౌకర్యాలు ఉంటే ఆ సాగు విస్తీర్ణం, దీన్ని మనం ప్రధానంగా స్థూల నీటిపారుదల సాగు విస్తీర్ణం అంటారు. రెండు పంటలకు కూడా నీరు అందుతూ ఉంటే ఆ విస్తీర్ణాన్నే మనం స్థూల నీటిపారుదల సాగు విస్తీర్ణం అని చెప్పేసి అంటాం. అంటే మన పొలాన్ని స్థూల నీటిపారుదల సాగు విస్తీర్ణం అని చెప్పేసి అంటారు. ఓకేనా? సో ఇలా లేదు మనకి. ఓకేనా? తర్వాత మనం నెక్స్ట్ దానిలో చెప్పుకుందాం. ఇది ఒకసారి ఈ యొక్క డయాగ్రామ్ కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది అర్థం చేసుకోవడానికి. స్థూల నీటిపారుదల సాగు విస్తీర్ణం అంటే ఒక సంవత్సర కాలంలో రెండు పంటలకి నీటిపారుదల సౌకర్యాలు గల సాగు విస్తీర్ణాన్ని, రెండు పంటలకి అంటే మనం ఇక్కడ ఖరీఫ్ వేసుకున్నాం అనుకోండి, ఖరీఫ్కి కూడా నీళ్ళు అందుతుంది. అలానే రబీ వేసుకున్నాం అనుకోండి, రబీకి కూడా నీరు అందుతుంది. ఎలా ఇచ్చే నీటిపారుదల అలా ఉంది మనకి. రెండు పంటలకు కూడా నీటిపారుదల సౌకర్యాలు ఉన్నాయి. సో అలా అందుతుంది మనకి. ఓకేనా? ఈ విధంగా ఉంది.
నెక్స్ట్ ఎయిట్, నికర నీటిపారుదల, నికర నీటిపారుదల సాగు విస్తీర్ణం, సాగు విస్తీర్ణం, నికర నీటిపారుదల సాగు విస్తీర్ణం. సో రన్నింగ్ నోట్స్ రాసుకుంటున్నారా? నికర నీటిపారుదల సాగు విస్తీర్ణం ఇదేంటో చూద్దాం. ఒక సంవత్సర కాలంలో ఒక సంవత్సరంలో ఒక పంటకు నీటిపారుదల సౌకర్యం ఉంటే, నీటిపారుదల సౌకర్యం ఉంటే అటువంటి సాగు విస్తీర్ణాన్ని మనం నికర నీటిపారుదల సాగు విస్తీర్ణంగా నిర్వచిస్తాం. నికర నీటిపారుదల సాగు విస్తీర్ణం అంటే ఏంది? ఒక సంవత్సర కాలంలో ఒక పంటకు, ఓకేనా, ఒక పంటకు నీటిపారుదల సౌకర్యం ఉంటే అటువంటి సాగు విస్తీర్ణాన్ని నికర నీటిపారుదల సాగు విస్తీర్ణం అంటాం. ఇక్కడ మన పొలం ఉంది, ఓకేనా. మన పొలం దాదాపు తెలంగాణలో ఎలాంటి పరిస్థితులు ఉంటాయి, ఆంధ్రప్రదేశ్లో కూడా కొన్ని ప్రాంతాల్లో. అయితే ఇక్కడ మనకి ఒక సాగు విస్తీర్ణం ఉంది, మనం సాగు చేసుకునే విస్తీర్ణం ఒకటి ఉంది, పొలం అన్నమాట. అయితే మనకి ఇక్కడ కాలువలు లేవు, మనకేముందంటే చిన్న బావి ఉంది, ఓకేనా. ఈ బావి ద్వారా మనకి నీళ్ళు అందుతుంది అనమాట, ఓకేనా. సో ఓకే, మనకి ఈ బావి అనేది మనకి ఎప్పుడు ఉంటుందండి? వర్షాలు పడేటప్పుడే ఉంటుంది. అంటే ఎప్పుడైతే వర్షాలు మంచి సమృద్ధిగా ఉంటాయో అప్పుడే ఉంటుంది. మనకి తర్వాత వర్షాకాలం మాత్రమే మనకు ఉంటుంది. అంటే దీని ద్వారా దరిదాపుగా ఏ ఖరీఫో, ఓకేనా, ఏ రబీనో ఏదో ఒక పంట మాత్రమే మనం పండించుకోగలం దీని ద్వారా, ఓకేనా. ఇలాంటి సాగు విస్తీర్ణాన్నే నికర నీటిపారుదల సాగు విస్తీర్ణం అని చెప్పేసి అంటాం. ఒక సంవత్సర కాలంలో ఒక పంటకి నీటిపారుదల సౌకర్యం ఉంటే అటువంటి సాగు విస్తీర్ణాన్నే మనం నికర నీటిపారుదల సాగు విస్తీర్ణం అని చెప్పేసి అంటాం, ఓకేనా. అండ్ తర్వాత 9th పంటల సరళి. పంటల సరళి అంటే ఏందో చూద్దాం. ఒక సంవత్సర కాలంలో మొత్తం సాగు విస్తీర్ణంలో ఎంతెంత విస్తీర్ణంలో ఏ పంటలను సాగు చేస్తున్నారో తెలియజేసేదే పంటల సరళి. ఒక సంవత్సర కాలంలో, మళ్ళీ రాసుకోండి, ఒక సంవత్సర కాలంలో మొత్తం సాగు విస్తీర్ణంలో, ఓకేనా,
మొత్తం సాగు విస్తీర్ణంలో ఏ పంటలు ఎంతెంత విస్తీర్ణంలో సాగు చేశారో తెలియజేసేదే పంటల సరళి. యాక్చువల్గా ప్రభుత్వాల దగ్గర ఈ పంటల సరళి అనేది ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. పంటల సరళికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సపోజు కృష్ణా జిల్లా ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. కృష్ణా జిల్లాలో వరి పంట ఎన్ని ఎకరాల్లో పండించారు, ఓకేనా, వరి పంట ఎన్ని ఎకరాల్లో పండించారు. అలానే మిరప ఎన్ని ఎకరాల్లో సాగు చేస్తున్నారు, ఓకేనా. ఇక్కడ మనం చూసుకుంటే ఏ పంట ఎన్ని ఎకరాల్లో సాగు చేస్తున్నారు అనేది మనకు ఒక లిస్ట్ ఉంటుంది. దీనినే పంటల సరళి అని చెప్పేసి అంటాం. ఒక సంవత్సర కాలంలో మొత్తం సాగు విస్తీర్ణంలో ఏ పంటలను ఎంతెంత విస్తీర్ణంలో సాగు చేశారో తెలియజేసేదే పంటల సరళి. ఓకే. తర్వాత మనకి 10th పాయింట్, పంటల విధానం. పంటల విధానం మొత్తం వ్యవసాయ పంటలలో ఓకేనా, మొత్తం వ్యవసాయ పంటలలో ఏది ఆహార పంట, ఏవి ఆహారేతర పంట, ఇలా విభజించడాన్ని, మొత్తం వ్యవసాయ పంటలలో ఏవి ఆహారేతర పంటలుగా ఉన్నాయి, ఏవి ఆహారేతర పంటలుగా అంటే ఏవి ఆహార పంటలుగా ఉన్నాయి, ఏవి ఆహారేతర పంటలుగా ఉన్నాయి అని చూడడాన్నే అని తెలియజేసేదే పంటల విధానం అని చెప్పేసి అంటారు. ఓకేనా. ఏవి ఆహార పంటలు, ఏవి ఆహారేతర పంటలు అని విభజించడాన్ని తెలియజెప్పడాన్నే పంటల విధానం అని చెప్పేసి అంటారు. ఒకసారి మనకి ఆహార పంటలు అంటే ఏమేమి వస్తాయి, ఆహారేతర పంటలు అంటే ఏమేమి వస్తాయి, ఒకసారి ఎగ్జాంపుల్స్ చూసుకుంటే, ఆహార పంటలు ఒక పక్క, అలా నీటి పక్క ఆహారేతర పంటల గురించి మాట్లాడుకున్నాం. ఆహారేతర పంటలు, ఓకేనా. మధ్యలో ఇలా చూసుకుంటే ఏవి ఆహారేతర పంటలు, ఏవి చూద్దాం. ఓకేనా. ఇప్పుడు ఆహార పంటల్లోకి ఏమేమి వస్తాయి అంటే, ఫస్ట్ మనం తినే తిండి ఏంటి, వరి, గోధుమ, అంటే ఎగ్జాంపుల్స్ అండి ఇవి. ఏమంటే మీకు ఒక అవగాహన వస్తుంది. గోధుమ, తర్వాత జొన్న, ఓకేనా, మనం తినే ఆహార పంటలు అన్నమాట. జొన్న, అలానే సజ్జ, అలానే మొక్కజొన్న, అలానే బార్లీ, రాగులు, కొర్రలు,
ఇవన్నీ కూడా మనకి ఆహార పంటలే ఇవన్నీ. మరి ఆహారేతర పంటలు అంటే ఏంటి అంటే పత్తి, చెరకు, అలానే పండ్ల తోటలు అంటే తోటలు, అలానే ఉద్యానవనాలు, అలానే సుగంధ ద్రవ్యాలు, అలానే పశుగ్రాస పంటలు, ఇవన్నీ కూడా పండ్ల తోటలు. ఈ పండ్ల తోటలు, ఫ్రూట్స్, ఇవన్నీ కూడా మనకి ఆహారేతర పంటలుగానే పరిగణించాలి. వరి, గోధుమ, జొన్న, సజ్జ, మొక్కజొన్న, బార్లీ, రాగులు, కొర్రలు ఇవన్నీ ఆహార పంటలు. అలానే ఆహారేతర పంటలు పత్తి, చెరకు, తోటలు అంటే పండ్ల తోటలు, ఉద్యానవనాలు, సుగంధ ద్రవ్యాలు, పశుగ్రాసాలు ఇవన్నీ కూడా మనకి ఆహారేతర పంటలు. దేన్నైతే డైరెక్ట్గా తీసుకుంటామో అవే ఆహార పంటలు. ఓకేనా? తర్వాత ఇవి నెక్స్ట్ 11వది కమ్మతం. కమ్మతం అంటే ఏంటి, వ్యవసాయ కమ్మతం అంటే ఏంటి అనేది చూసుకుంటే, వ్యవసాయ కమ్మతం అంటే చూసుకుంటే ఒక గ్రామంలో రైతుకు సాగు చేయడానికి గల భూ విస్తీర్ణాన్ని మనం కమ్మతం అంటాం. తను వ్యవసాయం చేసుకోవడానికి, సాగు చేసుకోవడానికి పనికొచ్చే భూ విస్తీర్ణాన్నే కమ్మతం అంటాం. మనకి ఇళ్ల స్థలాలు రావు, లేకపోతే పాడుపడ్డ ఏదో బంజరు భూములు రావు, ఏం రావు దీని లిస్టులో. ఇక్కడ నేను మస్ట్ అండ్ షుడ్ బీగా మీకు నొక్కి చెప్తున్నాను. ఒక రైతు వ్యవసాయం చేసుకోవడానికి అంటే సాగు చేసుకోవడానికి, పంట పండించుకోవడానికి ఏదైతే విస్తీర్ణం ఉందో ఆ విస్తీర్ణాన్నే మనం కమ్మతం అంటాం. ఓకేనా? వ్యవసాయానికి పనికొచ్చే భూములే కమతాలు, అది గుర్తుంచుకోండి. ఒక గ్రామంలో రైతుకి సాగు చేసుకోవడానికి ఉన్న భూ విస్తీర్ణాన్నే కమ్మతం అంటారు. అంటే వ్యవసాయానికి పనికొచ్చేది, అక్కడ పంట పండాలి, ఆ పంట పండేదే కమ్మతం. మీరు ఒకసారి చూసుకుంటే మీరు మీ పొలానికో లేకపోతే అంటే మీ ఊరికి వెళ్తే మీ ఊరిలో పంట మొత్తం చూసుకుంటే ఎక్కడైతే పంట పండిస్తున్నారో అది మొత్తం భూ కమతాలే. సాగు చేయటానికి కల భూ విస్తీర్ణాన్ని మనం కమ్మతం అని చెప్పేసి నిర్వచిస్తాం. దాని తర్వాత 12వది ఉపాంత రైతు. ఉపాంత రైతు అంటే ఏంటి అంటే, ఉపాంత రైతు అంటే ఒక రైతు ఒక హెక్టారు ఏంది, ఇతనికి 1 హెక్టారు భూమి ఉంటే, అది ఎటువంటి భూమి, కమతం అయి ఉండాలి అంటే సాగు చేయడానికి ఉంటే, లేదా అంతకంటే తక్కువ లెస్ దాన్ 1 హెక్టారు లేదా అంతకంటే తక్కువ భూమి కలిగి ఉంటే అతన్ని ఉపాంత రైతు అని చెప్పేసి అంటాం. ఓకేనా?
ఒక హెక్టారు లేదా అంతకంటే తక్కువ భూమి కలిగిన రైతు, ఒక హెక్టారు లేదా అంతకంటే తక్కువ ఉండాలి, అటువంటి రైతుని మనం ఉపాంత రైతు అని చెప్పేసి నిర్వచిస్తాం. అలానే ఇంకా నెక్స్ట్ థర్డ్ చూసుకుంటే 13 చూసుకుంటే సన్నకారు రైతు లేదా చిన్నకారు రైతు. సన్నకారు లేదా చిన్నకారు రైతులు చూసుకుంటే ఒక రైతు ఒక హెక్టారు ఒక నిమిషం ఓకే. ఒక రైతుకి ఒక హెక్టార్ కంటే ఎక్కువ ఉందనుకోండి, ఒక హెక్టార్ కంటే ఎక్కువ ఉంది, ఓకేనా. అలానే 2 హెక్టార్ల కంటే తక్కువ ఉంది, 1 హెక్టార్ కంటే ఎక్కువ ఉంది, అలానే 2 హెక్టార్ల కంటే తక్కువ ఉంది. ఇలాంటి రైతులనే మనం చిన్నకారు రైతులు అని చెప్పేసి అంటాం. 1 హెక్టార్ కంటే తక్కువ ఉంది, 1 హెక్టార్ నుంచి మొదలుకొని అంటే ఇక్కడ 1 లేదా అనేది గుర్తుంచుకోండి. 1.2 ఉండొచ్చు, లేకపోతే 1.3 ఉండొచ్చు. అంటే 1 హెక్టార్ కంటే ఎక్కువ ఉండాలి, 2 హెక్టార్ల కంటే తక్కువ ఉండాలి. సో ఇలాంటి రైతుని మనం సన్నకారు రైతు అని చెప్పేసి అంటాం. 1 హెక్టార్ నుండి 2 హెక్టార్లు భూమి కలిగిన రైతునే మనం చిన్నకారు రైతులుగా మనం నిర్వచిస్తాం. అలానే భూస్వామి, ఓకేనా. భూస్వామి అంటే ఏంటంటే 10 హెక్టార్ల కంటే ఓకేనా ఎక్కువ భూమి కలిగిన ఒక రైతు ఉంటే ఇతనిని భూస్వామి అని చెప్పేసి అంటాం. 10 హెక్టార్ల కంటే ఎక్కువ ఉంటే అతనికి, సో అటువంటి రైతుని మనం భూస్వామి అని చెప్పేసి అంటాం. భూస్వామి లేదా పెద్ద రైతులు. అలానే విక్రయం కాగల మిగులు, విక్రయం కాగల మిగులు. దీని అర్థం ఏంటంటే ఒక రైతు మామూలుగా పంట పండించిన తర్వాత తన మొత్తం వ్యవసాయ ఉత్పత్తిలో ఎంతైతే ఉత్పత్తి వచ్చిందో మొత్తం వ్యవసాయ ఉత్పత్తిలో, ఓకేనా, తమ కుటుంబ అవసరాలకు పోగా విక్రయించడానికి ఉద్దేశించిన ఉత్పత్తి. మళ్ళీ చెప్తున్నాను, మొత్తం వ్యవసాయ ఉత్పత్తిలో, ఫస్ట్ రాసుకోండి, దాని తర్వాత నేను అర్థమయ్యేటట్టుగా డయాగ్రామేటిక్ చెప్తాను. మొత్తం వ్యవసాయ ఉత్పత్తిలో తన కుటుంబ అవసరాలకు పోగా విక్రయించడానికి ఉద్దేశించిన ఉత్పత్తి, ఓకేనా. ఒక రైతు ఉన్నాడు సార్, ఇంకొకసారి చెప్పండి సార్. విక్రయం కాగల మిగులు అని చెప్పేసి అంటే మొత్తం వ్యవసాయ
వ్యవసాయ ఉత్పత్తిలో మొత్తం వ్యవసాయ ఉత్పత్తిలో తన కుటుంబ అవసరాలకు పోగా తన కుటుంబ అవసరాలకు పోగా తన కుటుంబ అవసరాలకు పోగా విక్రయించడానికి ఉద్దేశించిన ఉత్పత్తి. ఓకేనా? ఒక రైతు ఉన్నాడు. ఆ రైతుకి ఉత్పత్తి మొత్తం మీదుగా ఆ వ్యవసాయ ఉత్పత్తి ఎంత వచ్చిందంటే ఇతనికి 100 బస్తాలు వచ్చినాయి. 100 బస్తాలు వచ్చినాయి. ఓకేనా? అయితే ఇతనికి ఒక కుటుంబం ఉంటుంది. ఆ కుటుంబానికి అవసరాలు ఉంటాయి. మరి తను తిండి తినాలి కదా. ఓకేనా? తన అవసరాలు ఉంటాయి. సంవత్సరం కాలం పాటు తినాలి. తన భార్య, ఒక కుమారుడు ఉన్నాడు అని చెప్పి, ఒక చిన్న పిల్లడు అని చెప్పేసి అనుకుందాం అనుకో. ఏంది? సో వీడి తిండి తినడానికి, వీడి యొక్క కుటుంబ నిమిత్తం కోసం, సొంత అవసరం కోసం తిండి తినాలి కదా. దానికోసం ఇదేం చేస్తాడంటే దీనిలోంచి ఒక 15 బస్తాలు తన కుటుంబ అవసరాల కోసం ఉంచుకుంటాడు. ఓకేనా? అయితే ఈ 100 - 15 అంటే 85 బస్తాలు మిగిలి ఉన్నాయి. ఓకేనా? సో దీనినే మనం విక్రయం కాగల మిగులు అని చెప్పేసి అంటాం. ఓకేనా? ఈ 15 మనం ఎందుకు అంటే వీడి కుటుంబ అవసరాల కోసం తన దగ్గర దాచుకున్నాడు. ఓకేనా? ఇప్పుడు చూడండి, మొత్తం వ్యవసాయ ఉత్పత్తిలో తమ కుటుంబ అవసరాలకు పోగా విక్రయించడానికి ఉద్దేశించిన ఉత్పత్తి. ఓకేనా? దీనినే విక్రయం కాగల మిగులు అంటే ఈ కుటుంబ అవసరాలకు పోగా మిగిలిన ఎంతైతే ఉత్పత్తి ఉందో దాన్నే విక్రయం కాగల మిగులు అంటే అమ్ముకోవడానికి రెడీగా ఉండే మిగులు. దీనినే విక్రయం కాగల మిగులు అని చెప్పేసి అంటాం. వీడు విక్రయం కాగల మిగులు తన కుటుంబ అవసరాలకు 15 బస్తాలు ఇంట్లో దాచుకున్నాడు. ఇంకా మిగతా ఎన్ని బస్తాలు విక్రయం చేసుకోవచ్చు? విక్రయం అంటే అమ్ముకోవడం అని. 85 బస్తాలు అమ్ముకోగలడు అనమాట. 85 బస్తాలు అమ్మటానికి రెడీగా అక్కడ పెట్టుకున్నాడు. దీన్నే విక్రయం కాగల మిగులు అని చెప్పేసి అంటాం. ఓకేనా? అర్థమైందా? తర్వాత నెక్స్ట్ 16వది. ఇది విక్రయమైన మిగులు. ఇది ఒకసారి రాసుకోండి మళ్ళీ. విక్రయమైన మిగులు అంటే ఏంటంటే విక్రయం కాగల మిగులు నుంచి విక్రయించిన మొత్తమును తీసివేయగా మిగిలినటువంటిది విక్రయమైన మిగులు. మళ్ళీ చెప్తున్నాను, రాసుకోండి. విక్రయం కాగల మిగులు నుంచి విక్రయించిన మొత్తమును తీసివేయగా మిగిలినటువంటిది విక్రయమైన మిగులు. మళ్ళీ చెప్తున్నాను. విక్రయం కాగల మిగులు నుంచి విక్రయించిన మొత్తంను తీసివేయగా మిగిలినటువంటిదే విక్రయ మిగులు. అంటే ఒక రైతు అమ్మడానికి ఉద్దేశించిన వ్యవసాయ ఉత్పత్తిలో అమ్మగా మిగిలేది. ఇక్కడ చూడండి, రైతు తను 100 బస్తాలు పండించుకున్నాడు. 100 బస్తాలు. ఓకేనా? 100 బస్తాలు బిగించుకుంటే మనం ఇందాక చెప్పుకున్నాం. 100 బస్తాల్లో 15 బస్తాలు తన కుటుంబ అవసరాల కోసం. ఓకేనా? తన కుటుంబ అవసరాల కోసం ఉంచుకున్నాడు. దాని తర్వాత
ఇంకెంత మిగిలినాయి అంటే 85 బస్తాలు. ఈ 85 బస్తాలనే మనం ఏమన్నాం అంటే ఇందాకలా విక్రయం కాగల మిగులు అని చెప్పేసి అన్నాం. విక్రయం కాగల మిగులు అని చెప్పేసి అన్నాం. సో 85 వీడు రెడీగా ఇంకా అమ్ముకోవచ్చు అనమాట. అయితే ఈ 85లో మార్కెట్లో మామూలుగా ఎంతకు అమ్ముకున్నాడు, ఎన్ని విక్రయించాడంటే ఒక 40 అమ్ముకున్నాడు. అప్పటికప్పుడు స్పాట్లో 40 అమ్ముకున్నాడు. ఇంకా ఎన్ని మిగులుతాయి? 45 మిగులుతాయి. సో దీన్ని ఏమంటారంటే ఏంది, 40 అమ్ముకున్నాడు, 40 విక్రయించుకున్నాడు, ఇంకా 45 మిగిలినాయి. సో విక్రయం తర్వాత వచ్చిన మిగులు అంటే దీనినే విక్రయమైన మిగులు అంటే విక్రయం తర్వాత వాడికి ఫైనల్గా 45 మిగిలినాయి. ఇంకా విక్రయమైన మిగులు ఈ విధంగా చెప్పుకోవచ్చు దీన్ని. ఓకేనా? ఇక్కడ చూడండి, 100 బస్తాలు 15 కుటుంబ అవసరాల కోసం ఇక్కడ పెట్టుకున్నాడు. అయితే 100లోంచి 15 తీసేస్తే 85 మిగిలినాయి. 85 మిగిలితే ఆ 85 మొత్తాన్ని వాడు అమ్ముకునే విధంగా వాడు ప్లాన్ చేసుకున్నాడు. ఈ 85 బస్తాలని మనం ఏ విధంగా అంటాం అంటే విక్రయం కాగల మిగులు అని చెప్పేసి అనుకుంటాం. విక్రయం కాగల మిగులు అని చెప్పేసి అంటాం. సరే 85ని తీసుకెళ్ళాడు. 85 తీసుకెళ్తే 85లో కూడా 40 అమ్ముకున్నాడు. అప్పుడు స్పాట్గా 40 అమ్ముకున్నాడు. ఇంకా ఎంత మిగిలింది దానిలో? 45. సో ఇదేంటంటే విక్రయం అంటే అమ్ముకున్న తర్వాత ఉన్న మిగులు అనమాట. అంటే ఆ రైతు అమ్మడానికి ఉద్దేశించిన వ్యవసాయ ఉత్పత్తిలో అమ్మగా మిగిలేది ఈ విక్రయమైన మిగులు అనమాట. ఓకేనా? ఇది సో దాని తర్వాత చూడండి మళ్ళీ 17 వచ్చేసి రుణభారం. ఓకేనా? రుణభారం రుణభారం చూసుకుంటే ఒక రైతు చేసిన అప్పుని చెల్లించడానికి ఒక రైతు ఉన్నాడు. ఆ రైతు అప్పు చేయాల్సి వచ్చింది. ఓకేనా? అప్పు చేయాల్సి వస్తే ఈ అప్పుని చెల్లించడానికి అలానే అప్పుపై తను తీసుకున్న అప్పుపై వడ్డీ చెల్లించడానికి మళ్ళీ అప్పు చేస్తే దాన్నే రుణభారం అని చెప్పేసి అంటాం. ఓకేనా? అప్పును చెల్లించడానికి తను చేసిన ఆల్రెడీ ఒక అప్పు ఉంది, అప్పు మీద అప్పు అంటారు దాన్ని. ఓకేనా? అప్పు చెల్లించాలి. అలానే అప్పు మీద ఏదైనా ఒక వడ్డీ ఉంది, ఆ వడ్డీని కూడా చెల్లించాలి. ఇలాంటి ఒక భారాన్నే రుణభారం అని చెప్పేసి అంటాం. అంటే అప్పు తీసుకోవడం ఏమంటారు? రుణం అంటారు. సో ఈ రుణం మీద పడిన భారాన్నే రుణభారం అని చెప్పేసి అంటారు. ఓకేనా? రుణభారం అని చెప్పేసి అంటారు. ఇవి దీనికి సంబంధించిన నిర్వచనాలు ఈ విధంగా ఉన్నాయి.